ఈ రోజు హెలో డాక్టర్ లో పైల్స్ ఫిషర్స్ రావడానికి కారణాలేంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హోమియోకేర్ ఇంటర్నేషనల్ అయితే ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనే వాటి గురించి మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ ఇనామ్ గారు మనతో ఉన్నారు. సో వారిని అడిగి సూచనలు సలహాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ప్రెసెంట్ సినారియోలో అప్రాక్సిమేట్లీ 60% వరకు ఈ పైల్స్ ఫిషర్స్ కి సంబంధించిన సర్వేలో తెలిసింది ఇంతమంది ఉన్నారు అని చెప్పి. సో కారణాలు ఏంటి సార్ అసలు రావడానికి? సో పైల్స్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏముంటాయి అంటే ఫైబర్లెస్ ఫుడ్ తినడం వల్ల ఈ పైల్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. సో ఫైబర్లెస్ ఫుడ్ తినడం వల్ల ఏం చేంజెస్ వస్తాయి అండ్ ఆ పైల్స్ రావడానికి ఎలా దెబ్బతీస్తుంది అంటే మనం ఒకవేళ మన జీవనశైలి కరెక్ట్ లేదు అండ్ మన డైటరీ హ్యాబిట్స్ చక్కగా లేదనుకోండి, ఆ టైంలో మనకు కాన్స్టిపేషన్ అవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ పైల్స్ రావడానికి మెయిన్ రీజన్ అనేది ఫస్ట్ పాయింట్లో మనం తీసుకోవచ్చు కాన్స్టిపేషన్ అని. సో కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, మోషన్స్ గట్టిగా రావడం అన్నమాట. సో ఈ మోషన్స్ గట్టిగా రావడం వల్ల ఏం జరుగుతుందంటే మోషన్స్ వస్తున్నప్పుడు మలద్వారం దగ్గర రాపిడి జరుగుతుంది, దానికి ఫ్రిక్షన్ అంటాము. సో ఆ ఫ్రిక్షన్ వల్ల కాన్స్టాంట్లీ ఒకవేళ కాన్స్టిపేషన్ ఉంది అంటే అక్కడ ఉన్న నరాళ్ళు, రక్త సంచాలం చేసే నరాళ్ళు అనేటివి ఉబ్బిపోతాయి అన్నమాట. సో ఈ ఉబ్బిపోయిన నరాళ్ళకే మనం పైల్స్, అర్షములలు అన్నట్లు చెప్పొచ్చు అనమాట. ఇది మనకు లోపల జరిగే ప్రొసీజర్. అక్కడ ఏంటంటే మనకు యానల్ కెనాల్ దగ్గర అంటే మలద్వారం దగ్గర ఏముంటుందంటే 3 కుషన్స్ ఉంటాయి. అవేంటంటే మోషన్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఈ కుషన్స్లోనే మనకు సైనోసాయిడ్స్ అనేటివి ఉంటాయి, అవి ఉబ్బిపోతాయి అన్నమాట. ఒక రకమైన రక్త సంచాలం చేసే నరాలు అన్నట్లే చెప్పుకోవచ్చు. సో దిస్ ఈస్ పైల్స్ అనమాట. అండ్ ముందు వెళ్తే ఇంకా వేరే రీజన్స్ ఏముంటాయి దీని వెనుక అంటే చాలామంది విని ఉంటారు పైల్స్ అనేటివి ప్రెగ్నెన్సీ తర్వాత స్టార్ట్ అయిందండి అన్నట్లు కూడా చెప్తూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ ద పైల్స్ అనమాట. ఎందుకు ప్రెగ్నెన్సీ అంటే మనకు ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అనేది చాలా పెరిగిపోవడం జరుగుతుంది డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ టైం. సో ఈ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగిపోవడం వల్ల మీకు పైల్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. ఇంకా ఫర్దర్ మనం చూసుకున్నాం అనుకోండి డయేరియా అంటే లూజ్ మోషన్స్. సో లూజ్ మోషన్స్ కాన్స్టాంట్గా ఇప్పుడు నేను చెప్తున్న అన్ని కాజెస్ అనేటివి 1-2 సార్లు వస్తే రాదు, ఇది కాన్స్టాంట్గా ఉంటుంది. కొంతమందికి ఒక వీక్లో 3 to 4 times అయినా ఖచ్చితంగా వాళ్ళకు మోషన్స్ ఇబ్బంది అవుతాయి. అలా కంటిన్యూస్లీ ఒక మంత్స్ టుగెదర్ ఉంటే మనకు పైల్స్ ప్రాబ్లం రావడం జరుగుతుంది అనమాట. సో డయేరియా ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్ బిహైండ్ ఇట్. అలాగే ఇంకా ఫర్దర్ చూసుకుంటే మన లైఫ్ హ్యాబిట్స్ అనమాట. లైఫ్ హ్యాబిట్స్ అంటే కొంతమందికి హ్యాబిట్ ఏముంటుంది, బాత్రూంలో ఎక్కువ టైం అనేది గడుపుతారనమాట. వీ కెన్ సే 10 to 15 minutes వరకు కూడా బాత్రూంలో కూర్చుంటారు వాళ్ళు. సో ఎక్కువసేపు వరకు బాత్రూంలో కూర్చోవడం వల్ల అయిన స్క్వాటరింగ్ పొజిషన్ కానీ లేదంటే కమౌట్లో కానీ కూర్చోవడం వల్ల కూడా ఈ పైల్స్ అనేటివి ట్రిగర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే మన ఫ్యామిలీలో హిస్టరీ ఉందనుకోండి, అంటే మన మదర్కి కానీ ఫాదర్ ఫ్యామిలీలో కానీ ఎవరికైనా ఒకవేళ ఈ పైల్స్ ప్రాబ్లం ఉంది అంటే మనకు కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. వేరే వాళ్ళకైనా వీళ్ళకు తొందరగా పైల్స్ అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇలాగే ఇంకా వేరే కారణాలు ఒకవేళ మనం చూసుకున్నాం అనుకోండి, ఆ టైంలో మనం చెప్పుకోవచ్చు కి బై ఎక్కువసేపు వరకు కూర్చుంటున్నాము, కూర్చునే పొజిషన్లోనే అవర్స్ టుగెదర్ మనం గడుపుతున్నాము. అలాంటప్పుడు కూడా ఈ పైల్స్ అనేటివి రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే. సో ఫిషెస్ కి సంబంధించి సార్, అంటే ఫిషెస్ రావడానికి కారణాలు ఏంటి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? ఫిషర్స్ ఏంటంటే అండి, ఫిషర్ ఈజ్ నథింగ్ బట్ ఒక కట్ అన్నమాట. కట్ అంటే మనకు నార్మల్గా చాలామందికి కాళ్ళు పగులుతూ ఉంటాయి, అవి కూడా ఫిషర్సే. కానీ ఆ కట్ అనేది మలద్వారం దగ్గర యానస్ దగ్గర రావడానికి మనం ఫిషర్ ఇన్ యానో అంటాము. ఇది చాలా పెయిన్ఫుల్ కండిషన్ ఉంటుంది అనమాట. ఈ ఫిషర్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు చూడండి యానల్ కెనాల్ ఎలా ఉంటుంది, యానస్ రింగ్ ఎలా ఉంటుంది మలద్వారం అంటే అది కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ అయ్యే శక్తి అందులో ఉంటుంది అనమాట.
సో ఈ కాంట్రాక్షన్ రిలాక్సేషన్లో ఒకవేళ కాన్స్టిపేషన్ అయిపోతే, కాన్స్టిపేషన్ అంటే మనకు మోషన్స్ అనేటివి చాలా గట్టిగా వస్తుంది, అలాంటి పరిస్థితిలో ఏం జరుగుతుంది అంటే ఇది ఓవర్ రిలాక్స్ అవుతుంది అనమాట. నార్మల్ మనకు ఎంత ఎక్స్పాండ్ అవ్వాలి దానికైనా ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. ఈ ఎక్కువ ఎక్స్పాన్షన్ తర్వాత మనకు అక్కడ ఒక కట్ రావడం జరుగుతుంది అనమాట. సో ఆ కట్కే మనం ఫిషర్స్ అన్నట్లు చెప్తూ ఉంటాం అనమాట. సో ఫిషర్ చాలామంది ఏమనుకుంటారంటే ఆ ఏరియాలో యానస్ దగ్గర ఏం ప్రాబ్లం వచ్చినా అర్షములలు ఉంది అన్నట్లు అనుకుంటారు, కానీ అది తప్పు. అక్కడ వచ్చే ప్రాబ్లంలో మీకు పైల్స్ ఉంటుంది, లేదంటే ఫిషర్ ఉంటుంది, లేదంటే ఫిస్టులా ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. డిపెండింగ్ అపాన్ దేర్ సిమ్టమ్స్ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఏది వచ్చింది అన్నట్లు. ఓకే రైట్, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు సార్. రాజు గారు వెస్ట్ గోదావరి నుంచి. నమస్తే అండి రాజు గారు, డాక్టర్ గారు ఉన్నారండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. హలో చెప్పండి సార్. నాకు 2 years నుంచి మోషన్ స్టేజ్ దగ్గర కొంచెం ఏది కుంకుడుగా అంత పుండు పడ్డట్టు ఉన్నది సార్. దాని నుంచి ఒక్కొక్కసారి కొంచెం బ్లడ్, తర్వాత చీమి లాంటిది కూడా డైలీ చీమి లాంటిది ఫామ్ అవుతుందండి. ఓకే, కొంచెం చాలా ఇబ్బందిగా ఉందండి. దానికి అంటే ప్రస్తుతానికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు చూపించుకోలేదండి. మీ సలహా మేరకు ఏమన్నా తీసుకోవాలి అని కాల్ చేశాను సార్. చెప్తానండి. ఇప్పుడు చూడండి, ఆ ఏరియాలో ఒక పుండు వచ్చింది అన్నట్లు చెప్తున్నారు. ఆ పుండు నుంచి మనకు బ్లీడింగ్ అండ్ దాంతో సహా చీము రావడం అంటే పస్ రావడం జరుగుతుంది అన్నట్లు చెప్తున్నారు. సో ఇందులో ఏంటంటే చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే. స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్లో ఇప్పుడే స్టార్ట్ అయింది, సో ఆ టైంలోనే డాక్టర్ దగ్గర ఎవరు వెళ్ళరు, మ్యాక్సిమం జనాలు సిగ్గుపడి వెళ్ళరు, ఏం చెప్పుకోవాలి, ఎలా చూపించాలి అన్నట్లు. కానీ ఈ తప్పు వల్లనే ఇది చాలా ఎక్కువైపోవడం జరుగుతుంది అండ్ ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్లోనే డాక్టర్ దగ్గర వెళ్ళడం జరుగుతుంది. మీకు కూడా చాలా పెరిగిందండి, డైలీ ఒకవేళ పస్ వస్తుంది అండ్ బ్లీడింగ్ అవుతుంది అంటే ఈ ప్రాబ్లం చాలా పెరిగిపోయి ఉంది. అండ్ ఈ ప్రాబ్లంకి మనం ఫిస్టులా అని చెప్తామన్నమాట. ఫిస్టులా ఏంటంటే మనకు ఆ ఏరియాలో, బటక్ ఏరియాలో ఒక పుండు రావడం జరుగుతుంది. అబ్సెస్ అంటాం దానికి. ఆ పుండు వచ్చేసి అది పెరుగుతూ ఉండి లోపలికి దారి తీస్తుంది అనమాట. సో దీనికి ఫిస్టులా అన్నట్లు చెప్తాము. సో పైల్స్లో, ఫిషర్లో, ఫిస్టులాలో చాలా ప్రాబ్లం ఇచ్చేది, చాలా లాంగ్ టర్మ్ వరకు ఉండేది ప్రాబ్లం అనేది ఫిస్టులానే ఉంటుంది అనమాట. సో మీరు ఇంకా లేట్ చేయకండి. ఇంకా లేట్ చేస్తే మేము ఎలాంటి పేషెంట్స్ చూసామంటే వాళ్ళు కూర్చొని లేస్తున్నప్పుడు కూడా వాళ్లకు డిశ్చార్జ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. లిటరల్లీ దోస్ పేషెంట్ విల్ యూజ్ శానిటరీ ప్యాడ్స్ అనమాట. అంత ఎక్కువ డిశ్చార్జ్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు లేట్ చేయకండి. లేట్ చేయకుండా వెంటనే హోమియోకేర్ ఇంటర్నేషనల్కి సంప్రదించండి. వీ హ్యావ్ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఫర్ పైల్స్, ఫిస్టులా అండ్ ఫిషర్స్. మీకునేది ఫిస్టులా ఉంది. సో అతి తొందరలోనే ఒకవేళ మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నారనుకోండి, డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ఎ గుడ్ రిజల్ట్ ఇన్ ఇట్. రైట్. అండ్ సార్ మీరు ఇందాక ఫస్ట్ లో చెప్పినట్లు కాన్స్టిపేషన్ వల్ల ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా అనేది రావడానికి కారణాలు కాబట్టి ఇప్పుడు ఆ కాన్స్టిపేషన్ లేకుండా ఉండడం కోసం వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ లో చేంజెస్ కానివ్వండి, లేదంటే ఏదైనా ఎక్సర్సైజెస్ లాంటివి చేస్తే ఎంతవరకు యూజ్ ఉంటుందంటారు సార్? డెఫినెట్లీ చాలా యూజ్ ఉంటుందండి అందులో. ఇప్పుడు కాన్స్టిపేషన్ మనకు దేనివల్ల అవుతుంది? మ్యాక్సిమం ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అనమాట. అంటే లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేదు, జంక్ ఫుడ్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ ఫైబర్లెస్ ఫుడ్ తింటున్నాము. సో ఇలాంటప్పుడు అవుతుంది. కాబట్టి మనం ఒకవేళ కాన్స్టిపేషన్ అయిందంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం ఏం చేయాలి, వాటర్ ఇంటేక్ అనేది చాలా తీసుకోవాలన్నమాట. నార్మల్ మీరు ఎంత తీసుకుంటున్నారు దానికన్నా ఎక్కువ వాటర్ అనేది మీరు తాగాలి. సెకండరీ ఏంటంటే తిన్న తర్వాత వెంటనే వాటర్ తాగకూడదు. ఒక 10 minutes కానీ 15 minutes కానీ గ్యాప్ ఇచ్చి దాని తర్వాత వాటర్ అనేది తీసుకోవాలి. గోరువెచ్చిన నీళ్లు, పొద్దున పూట కొంచెం గోరువెచ్చిన నీళ్ళు అనేది 1 glass అయిన మినిమం మనం తాగాలి లేచిన తర్వాత. అండ్ దాంతో సహా ఫైబర్ ఫుడ్స్ జస్ట్ లైక్ మనకు క్యాబేజ్ ఉంది, కాలీఫ్లవర్ ఉంది, బనానా ఉంది, కార్న్స్ ఉన్నాయి. సో ఈ ఫైబర్ ఫుడ్ అనేది మనం తీసుకోవాలి. ఇవి తీసుకుంటే ఏంటంటే మోషన్స్ అనేది సాఫ్ట్ అవుతుంది. దాంతో సహా ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా ఉండాలి.
చాలా మందికి ఫిజికల్ యాక్టివిటీ ఆల్మోస్ట్ జీరో ఉంటుంది. ఇంటి నుంచి బయలుదేరినాం కార్లో కానీ బైక్లో కానీ, ఆఫీస్లో కూర్చున్నాం, మళ్ళీ ఆఫీస్ నుంచి బయలుదేరినాం మళ్ళీ ఇంట్లో. సో ఈ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా డైజెషన్ మీద చాలా పెద్ద దెబ్బ పడుతుంది అనమాట. సో ఇది కూడా మనం కొంచెం చూసుకోవాలి. అండ్ డైజెషన్ మంచిగా ఉండడానికి రెగ్యులర్లీ టీ హ్యాబిట్స్ అనేది ఉండకూడదు. మార్నింగ్ తాగాము, నైట్ తాగాము, కానీ ఎవ్రీ 2 to 3 అవర్స్కి కొంతమందికి టీ తాగే అలవాటు ఉంటుంది. దాని నుంచి కూడా డైజెషన్ మీద దెబ్బ పడుతుంది అనమాట. దాంతో సహా తిన్న తర్వాత వెంటనే పండుకుంటున్నాము, అలా కూడా చేయకూడదు. తిన్న తర్వాత అట్లీస్ట్ ఒక 2-3 minutes, మినిమం 5 minutes అటు ఇటు తిరగండి. దాని తర్వాత మీరు పండుకోవచ్చు, దాని తర్వాత మీరు ఏమైనా చేయొచ్చు, కానీ కొంచెం ఫిజికల్ యాక్టివ్గా మీరు ఉండాలన్నమాట. రైట్, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు సార్. నాగమణి గారు తుని నుంచి. నమస్తే అండి నాగమణి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. చెప్పండి అమ్మా, ఏం ప్రాబ్లం? అదే మల ద్వారం దగ్గర చిన్నది ఇలా ఇలా చిన్న ఏలబడినట్టు ఉందండి. అప్పుడప్పుడు బ్లీడింగ్ వస్తుందండి. అచ్చా, ఎప్పటి నుంచి ఉందమ్మా మీకు ఈ ప్రాబ్లం? సంవత్సరం నుంచి ఉందండి. నొప్పి అది ఏమీ లేదండి. సరే అమ్మా, చెప్తాను. ఇందులో చూడండి, ఇది క్లియర్ కట్ కేస్ ఆఫ్ పైల్స్ అనమాట. పైల్స్లో ఏంటంటే క్లీన్ చేసుకుంటున్నప్పుడు ఆ ఏరియాలో చిన్న చిన్న బాల్ లాగా స్ట్రక్చర్స్ అనేటివి మన చేతులకి తగలడం, బయట కనబడడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇందులో మనకు ఎక్కువగా పెయిన్స్ అనేటివి ఉండవు. పెయిన్ ఎక్కువగా మనకు ఫిషర్స్లో ఉంటుంది, ఫిస్టులా ఉంటుంది. పైల్స్లో అంత ఎక్కువగా పెయిన్ ఉండదు, బట్ బ్లీడింగ్ విల్ బి దేర్. బ్రైట్ లైట్ బ్లీడింగ్ అనేది ఉంటుంది అనమాట. సో దీనికి మనం ఏం చెయ్యాలి, ఏం జాగ్రత్త తీసుకోవాలి అంటే, ఇప్పుడు ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉందనుకోండి, వాళ్ళు కొంచెం స్లిట్ బాత్ చేయాలి. స్లిట్ బాత్ అంటే ఒక టబ్ గోరువెచ్చిన నీళ్ళు తీసుకొని ఆ టబ్లో మనం కూర్చోవాలన్నమాట. 5 to 10 minutes వరకు టబ్లో కూర్చోవాలి. దాంతో సహా నేను డైట్స్ చెప్పాను కదా, ఆ డైట్ పాటించాలి. అండ్ నాన్ వెజ్ అండ్ స్పైసీ ఐటమ్స్ కానీ, పులుపు వస్తువులు కానీ, ఇవన్నీ కొన్ని రోజులకు అవాయిడ్ చేసేయాలి. ఇది మేనేజ్మెంట్ పార్ట్. అలాగే మనకు మెడిసిన్స్ కూడా చాలా అవసరం అన్నమాట. మెడిసిన్స్ హోమియోపతిలో చాలా మంచి మెడికేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ పైల్స్ ఎలాంటి వ్యాధి అంటే అండి, ఒక్కసారి ఆపరేషన్ చేసుకున్నాము, ఆపరేషన్ తర్వాత కూడా మళ్ళీ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. కానీ హోమియోపతిక్ ట్రీట్మెంట్ తర్వాత ఇది మళ్ళీ రావడం అనేది మీకు ఉండదు. ఒక్కసారి తగ్గిందా శాశ్వతంగా ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడతామన్నమాట. సో నా అడ్వైజ్ ఏంటంటే, మీ దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి విజిట్ అవ్వండి. డెఫినెట్లీ మీకు ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడే అవకాశం అనేది ఉంది. రైట్, ఇక పైల్స్, ఫిషెస్ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. బట్ దానికంటే ముందు హలో డాక్టర్ల షార్ట్ బ్రేక్. ఇంకా సార్, మెయిన్ గా ఈ పైల్స్, ఫిషెస్ రావడానికి కారణాలు చెప్పారు. వాటి లక్షణాలు ఎలా ఉంటాయి సార్? ఎలా డయాగ్నోస్ చేయాలి, ఎలా గుర్తించాలి? లక్షణాలు ఏంటంటే అండి, మనకు పైల్స్లో ఫస్ట్ ఏం తెలుసుకోవాలంటే, 2 రకాల పైల్స్ ఉంటుంది. ఒకటి ఇంటర్నల్ పైల్స్ అంటాము, ఒకటి ఎక్స్టర్నల్ పైల్స్ అంటాము. సో ఈ 2 రకాలు ఉంటాయి. ఇంటర్నల్ చాలా పెయిన్ఫుల్ ఉండదు, ఎక్స్టర్నల్ విపరీతంగా పెయిన్ఫుల్ ఉంటుంది. ఎక్స్టర్నల్ అంటే బయట కనబడుతూ ఉంటుంది. కానీ ఇందులో ఏంటంటే ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఏమవుతుంది, ఇంటర్నల్ పైల్స్లో ఒకవేళ డిగ్రీ ఎక్కువ ఉందనుకోండి బయటికి వస్తాయి అన్నమాట. చాలామంది చూసి ఏమనుకుంటారు, ఎక్స్టర్నల్ పైల్స్ ఉందేమో అన్నట్లు అనుకుంటారు. కానీ డాక్టర్ ఈజ్ ద రైట్ పర్సన్ టు జడ్జ్ ఏది ఉంది అన్నట్లు. సో ఇప్పుడు ఇంటర్నల్ గురించి మనం మాట్లాడుకున్నాం అనుకోండి, ఇంటర్నల్లో మనకు 4 స్టేజెస్లో పైల్స్ అనేది ఉంటుంది అన్నమాట. ఫస్ట్ స్టేజ్ అనేది చాలామంది అబ్జర్వ్ చేసి ఉంటారు ఈ సిమ్టమ్. ఎప్పుడైనా ఒక్కసారి వాళ్లకు బ్లీడింగ్ అవుతుంది. సో మనం ఏమనుకుంటాము, ఏదో వేడి అయింది, ఏదో తిన్నాము, దాని నుంచి బ్లీడింగ్ అయింది అన్నట్లు అనుకుంటాము. కానీ అది కాదు. మీకు ఫస్ట్ గ్రేడ్ పైల్స్ స్టార్ట్ అయింది అన్నట్లు ఒక వార్నింగ్ సిగ్నల్ అన్నమాట అది. అప్పుడే మనం మన డైట్ చేంజ్ చేసుకొని మన జీవన శైలి కొంచెం చేంజ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మీకు మెడిసిన్ ఏం అవసరం ఉండదు. ఎప్పుడైనా ఒక్కసారి బ్లీడింగ్ జరుగుతుంది, జస్ట్ లైఫ్ స్టైల్ మార్చుకుంటే మీకు ఇది ఎక్కువ అవ్వదు, అక్కడే ఆగిపోతుంది అండ్ ఆటోమేటిక్గా తక్కువ అయిపోవడం జరుగుతుంది. కానీ కొంతమందికి ఈ బ్లీడింగ్ ఫ్రీక్వెంట్ ఉంటుంది అన్నమాట. ఫ్రీక్వెంట్ అంటే వీక్లీ 2 to 3 times అవుతుంది, లేదంటే ఎప్పుడు మోషన్ చేసినా బ్లీడింగ్ అనిపిస్తుంది. అండ్ బ్రైట్ రెడ్ బ్లీడింగ్ ఉంటుంది. బ్లీడింగ్లో కూడా మనకు చాలామందికి ఏంటంటే బ్లాక్ స్టూల్స్ వస్తాయి. బ్లాక్ స్టూల్స్ అంటే మళ్ళీ పైల్స్ కాదు,
అది బ్లీడింగ్ కొలోన్లో అంటే పేగుల్లో లోపల ఎక్కడో బ్లీడింగ్ జరుగుతుంది, అది బయటికి వచ్చినప్పుడు వరకు బ్లాక్ కలర్ అయిపోతుంది. సో దట్ ఈస్ నాట్ పైల్స్. పైల్స్ అంటే ఫ్రెష్ బ్లడ్ ఉంటుంది అనమాట. సో ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఏంటంటే, ఫస్ట్ స్టేజ్లో డాక్టర్ దగ్గర ఎవరు రారు. వై? బికాజ్ వారు కొంచెం సిగ్గుపడతారు చెప్పడానికి కూడా. సెకండ్ స్టేజ్లో ఏముంటుంది, లోపల తయారైన పైల్స్ అంటే లోపల తయారైన మనకు బాల్స్ లాగా స్ట్రక్చర్స్ రౌండ్గా లోపల ఉంటుంది. ఇవి ఏమవుతుందంటే మోషన్ చేయడానికి మనం కూర్చుంటే అవి బయటికి వచ్చేస్తాయి అన్నమాట. బయటికి వచ్చేసి కొంతమందికి పగిలిపోయి ఇంకా బ్లీడింగ్ వస్తుంది, కొంతమందికి పగిలిపోవు, కొంచెం మోషన్ చేయడానికి ఇబ్బందిలాగా అనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు ఎలా నిలబడారు, లేచి నిలబడితే ఆటోమేటిక్గా లోపల వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది సెకండ్ గ్రేడ్ ఆఫ్ పైల్స్. ఇందులో మీకు నొప్పి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బ్లీడింగ్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కూడా మనం ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోలేదు, ఇప్పుడు కూడా మనం సిగ్గుపడుతున్నాము, అండ్ లైఫ్ స్టైల్ అలాగే ఉంది, కాన్స్టిపేషన్ అలాగే ఉంది అంటే ఇది ముందు స్టేజ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. దట్ ఈస్ థర్డ్ స్టేజ్ అనమాట. ఈ థర్డ్ స్టేజ్లో ఏం జరుగుద్దంటే, మీరు మోషన్ చేయడానికి కూర్చుంటే అవి అన్నీ బయటికి వస్తాయి, ములలు బయటికి వచ్చేసి పెయిన్ ఉంటుంది, అండ్ బ్లీడింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మ్యాక్సిమం బ్లీడింగ్ ఉంటుంది అనమాట. అండ్ పొడిచినట్టు నొప్పి అనేది ఏదైనా ప్రిక్ చేస్తుంది అన్నట్లు నొప్పి అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది అక్కడ. దాంతో సహా మీకు ఇచ్చింగ్ అంటే దురద రావడం జరుగుతూ ఉంటుంది. అక్కడ మ్యూకస్ కూడా ఫామ్ అవ్వడం జరుగుతుంది. మ్యూకస్ అంటే జిగురు అనమాట. మీరు క్లీన్ చేసుకుంటున్నప్పుడు చేతికి జిగురు పదార్థం ఏదో తగులుతుంది అన్నట్లు కూడా అనిపించడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ థర్డ్ స్టేజ్లో ఏంటంటే మూలలు బయటికి వచ్చి మీరు లేచినప్పుడు ఆటోమేటిక్గా లోపల వెళ్ళవు. ఇక్కడ ఏంటంటే చేతితో కొంచెం ప్రెస్ చేయాల్సి అవసరం ఉంటుంది, మెకానికల్ ప్రెషర్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది అనమాట. ప్రెస్ చేశామా లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. థర్డ్ స్టేజ్ ఆఫ్ పైల్స్ అనమాట. ఇంకా మనం ఇక్కడ కూడా ట్రీట్మెంట్ తీసుకోలేదు, చలో భయ్ నొప్పి అంతా లేదు కదా. చాలా మందికి నొప్పి ఉండదు, ఇవే కనబడుతూ ఉంటాయి, బ్లీడింగ్ ఉంటుంది, నొప్పి లేదు కదా అని దానికి అలాగే మనం ట్రీట్మెంట్ తీసుకోలేదు అంటే ఇది ఇంకా కొనసాగిస్తూ ఫోర్త్ స్టేజ్లో వచ్చేస్తుంది. ఫోర్త్ స్టేజ్లో ఏంటంటే కూర్చున్నప్పుడు బయటికి రావడం, అండ్ విపరీతంగా నొప్పి కూడా ఉంటుంది, అండ్ కూర్చోవాలంటే కూడా ఒక ట్యూబ్ లాగా స్ట్రక్చర్ ఉంటుంది అనమాట, దాని మీద కూర్చోవాలి. నార్మల్గా ఇలా కూర్చోలేము, పొజిషన్ కంటిన్యూస్లీ మనం చేంజ్ చేసుకుంటూ కూర్చోవాల్సిన అవసరం ఉంటుంది. విపరీతంగా పెయిన్, అండ్ దాంతో సహా బ్లీడింగ్ కూడా వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మీకు మ్యూకస్ కూడా వచ్చినట్టు అనిపిస్తుంటుంది, దురద రావడం జరుగుతూ ఉంటుంది, కొంచెం బర్నింగ్ ఉంటుంది, అండ్ ఆటోమేటిక్గా లోపల పోదు. మీరు ప్రెస్ చేస్తే కూడా లోపల పోదు, బయటనే కనబడుతూ ఉంటాయి అన్నమాట. ప్రొట్రూషన్ అంటాము. ఇంకా ఎక్కువ ఏంటంటే రెక్టమే ప్రొలాప్స్ అయిపోవడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద పైల్స్ అన్నమాట. ముఖ్యంగా చూసుకుంటే జనరల్లీ నేను ఒక ఈ డిగ్రీస్లో కాకుండా హోల్ అండ్ సోల్గా చెప్తే బ్లీడింగ్ ఫస్ట్, నొప్పి, బయటికి బాల్స్ లాగా స్ట్రక్చర్ కనబడడం, చేతులకి స్ట్రక్చర్స్ తగలడం, దాంతో సహా ఇచ్చింగ్ ఉండడం, అండ్ జిగురు పదార్థం లాగా ఏదైనా చేతులకి తగలడం. ఈ లక్షణాల్లో ఏదైనా ఒక లక్షణం మీకు ఉందనుకోండి, పైల్స్ ఉంది అని అనుకోవాలి, వెంటనే మెడిసిన్స్ తీసుకోవాలి. అండ్ ఈ పైల్స్కి హోమియోపతిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. పర్మనెంట్గా పూర్తిగా వెళ్ళిపోవడం జరుగుతుంది, మళ్ళీ రావడం కానీ ఇలాంటివి మనకు జరగదు అనమాట. సో దిస్ ఈస్ ఇంటర్నల్ పైల్స్. ఇప్పుడు ఫర్దర్ ఒకవేళ వెళ్ళినాము, సో ఎక్స్టర్నల్ ఉంటుంది. కానీ ఇంటర్నల్ ఎక్స్టర్నల్లో మనం కంపేర్ చేస్తే ఇంటర్నల్ పైల్సే ఎక్కువ ఉంటుంది. 90% ఇంటర్నల్ పైల్స్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్టర్నల్ అంటే ఏంటంటే మనకు యానల్ కెనాల్కి యానల్ రింగ్ బయట కనబడుతూ ఉంటుంది, అంటే లోపల ఉండదు, బయట మనకు ఒక వాపు రావడం జరుగుతుంది అనమాట. ఆ వాపు ఏ కలర్ అయినా ఉండొచ్చు, జస్ట్ లైక్ మీకు గ్రీన్ కలర్ అయినా ఉండొచ్చు, కొంచెం రెడ్గా కనబడవచ్చు. కానీ ఇక్కడ ఇంటెన్స్ పెయిన్ ఉంటుంది ఎక్స్టర్నల్ హెమోరాయిడ్స్లో. ఇందులో స్టేజ్ కాదు, ఫుల్ మీకు కొంచెం కనబడిన విపరీతంగా నొప్పి, మీరు కూర్చుంటున్నప్పుడు నొప్పి, మోషన్ చేస్తున్నప్పుడు నొప్పి, అండ్ మోషన్ వస్తున్నప్పుడు కూడా మోషన్ ఆగడానికి
ఫ్రీగా మోషన్ అనేది పాస్ అవ్వదు, కొంచెం ఆగుతుంది. సో ఇట్లాంటివి లక్షణాలు మనకు కనబడుతుంటుంది. టెనస్మెస్ అంటాము. టెనస్మెస్ అంటే మోషన్ పాస్ చేసిన తర్వాత కూడా ఇంకా పూర్తిగా ఫ్రీ కాలేదు, ఇంకా మోషన్ చెయ్యాలి అన్నట్లు కూడా చాలా మందికి ఉంటుంది. దానికి టెనస్మెస్ అంటాము. సో ఇవన్నీ లక్షణాలకు ఉన్నాయి అంటే మీకు పైల్స్ ఉంది అన్నట్లు మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ పైల్స్ ఉన్న, ఫిస్టులా ఉన్న, ఫిషర్ ఉన్న ఎనీ కైండ్ ఆఫ్ యానోరెక్టల్ డిసీజ్ హోమియోపతిలో, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో వితౌట్ ఆపరేషన్ పూర్తిగా తక్కువ అయ్యే ట్రీట్మెంట్ అనేది ఉందన్నమాట. ఓకే, అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ 4 స్టేజెస్ లో ఏ స్టేజ్ వరకు మనం డాక్టర్ ని కన్సల్ట్ చేయకుండా ఉంటే అది ఎక్కువ కాంప్లికేటెడ్ గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? అంటే చాలా మంది మీరు అన్నట్లు షై ఫీలింగ్ తో వెళ్ళరు కాబట్టి ఎంత ఎర్లీ స్టేజ్ లో కన్సల్ట్ చేయాలంటారు? ఎంత ఎర్లీ అంటే ఒకవేళ బ్లీడింగ్ కనబడింది అనుకోండి, ఆ టైంలో ఒకవేళ కన్సల్ట్ చేసినాము అంటేనే బెటర్. కానీ బ్లీడింగ్ ఒకవేళ ఒకేషనల్ ఉంది, ఒకేషనల్ ఇన్ ద సెన్స్ మంత్లీ వన్స్ ఎప్పుడైనా మీరు బిర్యానీస్ తిన్నప్పుడు కానీ, స్పైసీ ఫుడ్స్ తిన్నప్పుడు కానీ వస్తుంది అంటే అవి కొన్ని రోజుల వరకు మనం అవాయిడ్ చేసేయాలి. అవాయిడ్ చేస్తే తక్కువైపోవడం జరుగుతుంది అనమాట వితౌట్ ఎనీ మెడికేషన్స్. కానీ బ్లీడింగ్తో సహా బ్లీడింగ్ కాన్స్టాంట్ ఉంది, వీక్లీ బ్లీడింగ్ అవుతుంది, అండ్ దాంతో సహా మీకు చేతులకి ఏదైనా తగులుతుంది అన్నట్లు స్పర్శ ఉంది, అండ్ లోపల మోషన్ చేసిన తర్వాత ఒక ఫీలింగ్ ఉంది కి బై ఇంకా మోషన్ పాస్ చేయాలి, పూర్తిగా ఫ్రీ కాలేదు నేను అన్నట్లు ఫీలింగ్ ఉంటుంది అన్నట్లు అనుకుంటే ఈ స్టేజ్ ఈజ్ ద రైట్ స్టేజ్ టు కన్సల్ట్ అ డాక్టర్ అనమాట. ఇప్పుడు కూడా కన్సల్ట్ చేయలేదంటే అది కొంతమందికి ఎలా అంటే విపరీతంగా పెరిగిపోతుంది. కొంతమందికి ఏంటంటే ఇయర్స్ టుగెదర్ అదే స్టేజ్లో ఉంటారు, వాళ్ళు ఏదో కనబడుతుంది అన్నట్లే ఉంటుంది, నొప్పి లేదు కాబట్టి వాళ్ళు అలాగే దానికి లైట్ తీసుకుంటారు. అట్లా చెయ్యకండి. మెడిసిన్స్ రెగ్యులర్లీ వాడి మేనేజ్మెంట్ చేయండి. కొంచెం కనబడిందంటే స్ట్రీట్ బాత్ చేయండి ఇంట్లోనే. మీరు కొంచెం బీటాడిన్ కానీ, డెటాల్ కానీ, ఒక టబ్ వాటర్ గోరువెచ్చిన నీళ్ళు తీసుకొని దాంట్లో డెటాల్ కానీ, బీటాడిన్ కానీ వేసి ఒక 10 to 15 minutes వరకు అందులో కూర్చోవాలి డైలీ. ఇలా చేయడం వల్ల గుంజుకోపోవడం జరుగుతుంది అండ్ తక్కువ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, అండ్ సార్ ఈ 4 స్టేజెస్ లో ఏ స్టేజ్ లో ఉన్నా సరే మెడిసిన్స్ తో తగ్గిపోతుంది అంటారా? తగ్గిపోతుంది అంటే కొన్ని కేసెస్ ఉంటాయి. ఆ కేసెస్ లో ఖచ్చితంగా ఆపరేషన్ అవసరం ఉంటుంది. చూడండి, ఏ డిసీజ్ అయినా ఒక హద్దు వరకే మెడిసిన్స్ తో అవుతుంది. ఆ హద్దు దాటింది అంటే ఆపరేషన్ అవసరం ఉంటుంది. కానీ ఈ డిసీజ్ ఎలాంటిది అంటే ఆపరేషన్ తర్వాత కూడా రిటర్న్ అవుతూ ఉంటుంది. చాలా మందికి 2 times 3 times ఆపరేషన్ చేసుకుంటారు ఒక 10 years గ్యాప్లోనే వాళ్ళు. సో హోమియోపతితో అలా జరగదు. మీరు తొందరగానే వచ్చేసారనుకోండి, మన మెడిసిన్స్తోనే ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ రాకుండా కూడా దానికి చూసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన తర్వాతనే మనం చెప్పొచ్చు, చూసిన తర్వాతనే మనం చెప్పొచ్చు కి బై ఇది ఆపరేషన్ కేసా లేదంటే మెడిసిన్స్తో పోతుంది అన్నట్లు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే నొప్పి ఎక్కువ ఉంది, ఇది తగ్గదేమో అని అనుకుంటారు. కానీ డాక్టర్ ఈస్ ద రైట్ పర్సన్ టు జడ్జ్ కి బై తగ్గదా తగ్గదు అన్నట్లు. సో ఫస్ట్ నొప్పి ఉంది అని డైరెక్ట్ ఆపరేషన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వై టు టేక్ దట్ మచ్ టెన్షన్? మెడిసిన్స్ వాడండి, మెడిసిన్స్తో తక్కువ అయిపోతుంది. అండ్ హోమియోపతిలో మేము హోమియోకేర్లో కాన్స్టిట్యూషనల్ మెడికేషన్స్ ఇస్తాము, దాని నుంచి పూర్తిగా శాశ్వతంగా క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట. రైట్, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు సార్. సతీష్ గారు, నమస్తే అండి. సతీష్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పొచ్చు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సతీష్ గారు, ఏం ప్రాబ్లం ఉంది? సార్ నేను మోషన్ పోయినప్పుడు ఆనస్ దగ్గర పుండ్లు ఇట్లా బయటికి వస్తున్నాయి సార్. ఓకే. మళ్ళీ మోషన్ పోనగానే లోపలికి వెళ్ళిపోతున్నాయి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అట్నే ఉంటుంది సార్. ఓకే. అది ఫిస్టులా అని అంటున్నారు సార్, అది ఏ స్టేజ్ లో ఉంటుందో సార్? అది చెప్తానండి. ఇది ఫిస్టులా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిస్టులా అంటే మీకు డిఫరెంట్ ఉంటుంది. ఫిస్టులా అంటే ప్యూర్గా మనకు పుండు కనబడుతుంది, యాప్సెస్ కనబడుతుంది. అండ్ ఆ పుండు పెయిన్ఫుల్ ఉంటుంది, బల్జ్ ఉంటుంది, దాని నుంచి పస్ కారడం, మెయిన్లీ పస్ కారడం జరుగుతుంది. ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్ ఉంటుంది. కూర్చుంటే కానీ లేదంటే టచ్ చేస్తే కానీ మనకు బటక్స్ భాగంలో రావడం జరుగుతుంది. దట్ ఈస్ ఫిస్టులా. అండ్ వాట్ ద కంప్లైంట్స్ యు ఆర్ సీయింగ్, మీరు చెప్తున్న లక్షణాల ప్రకారంగా అది ఫిస్టులా కనబడట్లేదు, సెకండ్ స్టేజ్ ఆఫ్ పైల్స్ కనబడుతుంది. సో ఈ స్టేజ్లో మీరు ఖచ్చితంగా మెడిసిన్స్ వాడాల్సిందే. మెడిసిన్స్ వాడి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు అంటే స్పైసీ థింగ్స్ ఎక్కువగా తినకండి, నాన్ వెజెస్ కొంచెం అవాయిడ్ చేయండి, అండ్
ప్యూర్లీ ఫైన్ పాలిష్డ్ రైస్, జస్ట్ లైక్ మనకు బాస్మతి రైస్ ఉంది. సో బాస్మతి రైస్ పూర్తిగా ఫైన్లీ పాలిష్డ్ ఉంటుంది, ఫైబర్ ఉండదు. ఇవి తీసుకుంటుంటే మనకు కాన్స్టిపేషన్ అవుతుంది. కాబట్టి మీరేం చేయాలి, మీకు కాన్స్టిపేషన్ కాకుండా చూసుకోవాలి. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, మోషన్స్ గట్టిగా రావడం. మోషన్స్ గట్టిగా కాకుండా మీరు చూసుకుంటూ మెడిసిన్స్ అనేది వాడాలి. వాడితే ఈ ప్రాబ్లం పూర్తిగా వెళ్తుంది. మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి సంప్రదించండి అండ్ డెఫినెట్లీ యూ హ్యావ్ ఎ సొల్యూషన్ ఆఫ్ దిస్ ప్రాబ్లం అన్నమాట. రైట్. అండ్ సార్ జనరల్లీ స్టేజెస్ ని బట్టి రికవరీ టైం అనేది బేస్ అయి ఉంటుంది. కాబట్టి మాక్సిమం ఎంత టైంలో రికవర్ అవుతుంది సార్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ ఇప్పుడు టైం తీసుకుంటే చూడండి, అన్ని బాడీస్ లో రెస్పాన్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది. కొంతమంది తొందరగానే తక్కువైపోవడం జరుగుతుంది, కొంతమంది బాడీ అనేది తొందరగా రెస్పాన్స్ ఇవ్వదు. అండ్ సెకండరీ డ్యూరేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ హౌ లాంగ్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ద ప్రాబ్లం. అంటే ఎన్ని రోజుల నుంచి మీరు సఫర్ అవుతున్నారు. దీనికైనా ముందు నేను చెప్పాను, కొంతమందికి సెకండ్ స్టేజ్లోనే వాళ్ళు ఇయర్స్ టుగెదర్ ఉంటారు, 2 years 3 years నుంచి ఇలాగే ఉంది అంటారు. కొంతమంది ఏంటంటే 1 to 2 monthsలోనే సెకండ్ నుంచి ఫైనల్ స్టేజ్కి వచ్చి ఉంటారు. సో ఆ డిసీజ్ మీద ఆధారపడి ఉంటుంది, ఎంత క్రానిక్ డిసీజ్ ఉంది, తీవ్రత ఎంత ఉంది, దాని మీద మనకు చెప్పొచ్చు అనమాట. అన్ని డిఫరెంట్ ఉంటాయి. ఇనీషియల్గా మనం ఇంప్రూవ్మెంట్ చూపించడానికి చెప్పొచ్చు కి బై ఒక 1 monthలో మీకు ఇంప్రూవ్మెంట్, 1 to 1.5 monthలో మీకు మంచి ఇంప్రూవ్మెంట్ మీరు చూడొచ్చు. కానీ పూర్తిగా తక్కువ అవ్వడానికి మీకు ఎంత టైం పడుతుంది, దట్ ఈస్ డిపెండ్ అపాన్ యువర్ బాడీ అండ్ దట్ ఈస్ డిపెండ్ అపాన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ డిసీజ్ అన్నమాట. అలా మనం చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు స్టూడియోకి వచ్చి ఈ పైల్స్ ఫిషెస్ కి సంబంధించి అసలు రావడానికి కారణాలు ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫుడ్ చేంజెస్ ఎలా చేయాలి, అండ్ ఎస్పెషల్లీ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయనే వాటి గురించి ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మా వ్యూయర్స్ కి షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. ఇది ఇవాల్టి హెలో డాక్టర్. కీప్ వాచింగ్ ఎన్టీవీ.